ఇరానీ గ్యాంగ్లకు చెక్ పెట్టారు సైబరాబాద్ పోలీసులు. ఇటీవల నగర శివార్లో చెడ్డీ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడింది. నగర శివార్లో ఓ పక్క చెడ్డీ గ్యాంగ్, మరోవైపు ఇరానీ గ్యాంగ్ కూడా దృష్టి మళ్లించి వరుస చోరీలు చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేశాయి. దీంతో రెండు గ్యాంగ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. నగరంలో వరుస బంగారు పుస్తలతాళ్ల దొంగలు ఇరానీ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఒంటరి మహిళల టార్గెట్గా బంగారు పుస్తలపై కన్నేసిన కన్నింగ్ గ్యాంగ్ ఆట కట్టించారు. ఈ గ్యాంగ్లో 4 సభ్యుల్ని అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ నుంచి 100% బంగారం రికవరీ చేశారు పోలీసులు. మహిళల మెడలో నుంచి దోచుకున్న 32.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇరానీ గ్యాంగ్ ఇప్పటివరకు దేశంలోని 49 ప్రాంతాల్లో చోరీలు చేశారని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా మన శంషాబాద్ ఏరియాలో, నార్సింగి, రాచకొండ ఏరియాలో సిరీస్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ కావడం జరిగింది. అది కూడా 5 గంటల పరిధిలోనే అన్నీ జరిగిపోయినాం. సో ముఖ్యంగా అప్పుడు మన ఆఫీసర్స్ అందరూ కూడా బాగా కష్టపడి ఆ ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఒక 5 గంటల్లో 6 ఆఫెన్సెస్ రిపోర్ట్ అయినాం. దాదాపు 32 తులా గోల్డ్ లాస్ అయింది. దాదాపు 11 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ గోల్డ్. సో ముఖ్యంగా ఈ గ్యాంగ్లో మొత్తం 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి మనము ఆ రోజు నుంచి మనం వచ్చిన విట్నెసెస్, అక్కడ దొరికిన కొన్ని ఆధారాలపైన మనము డిసైడ్ చేయడం జరిగింది. నగరంలో ధనవంతుల రూపంలో అడుగుపెట్టింది ఇరానీ గ్యాంగ్. దేవాలయాలు ఉన్న చుట్టుపక్కల ఒంటరి మహిళలే టార్గెట్గా రెక్కి నిర్వహించింది. దేవుళ్లకు మొక్కు చెల్లించాలని దేవాలయం చుట్టుపక్కల్లో మహిళలతో మాట కలుపుతారు. దేవాలయానికి నగదు ఇవ్వాలని, దానికి బంగారం టచ్ చేసి ఇవ్వాలని చెబుతారు. మాయమాటలతో బంగారు పుస్తలతాడుతో కూడా ఇస్తారు. టైలరింగ్ షాప్ ఉంటుంది, కిరాణా షాప్ లాగా చిన్న షాప్ పెట్టుకున్నా. ఇంటి దగ్గర గుడి ఉంటుంది. 12 అయింది. గుడిలో ఎవరు లేరమ్మా, కొద్దిగా పైసలు ఇవ్వాలి, మేము బయట నుంచి వచ్చినాము అని 1100 ఇస్తుండు నాకు. సరే అని తీసుకున్నా. 1100 తీసుకుంటే సరే దాని మీద గోల్డ్ పెట్టాలమ్మా అన్నాడు. గోల్డ్ పెట్టాలంటే నా చేతికి రింగ్ ఉంది. రింగ్ ఉంటే అది రింగు పెడితే, రింగు పెట్టొద్దమ్మా, వెయిట్ అయింది పెట్టాలంటే మరి నీ చేతికి ఉంది కదా నువ్వు పెట్టు అని అంటే, లే నువ్వే పెట్టాల్సింది, నువ్వు ఇస్తున్నావు కదా కొద్దిగా నువ్వు పెట్టు అని అంటే, లే నువ్వు పెట్టు, నీ దగ్గర 4 ఉంగరాలు ఉన్నాయి, నీది పెట్టాక నన్ను ఎందుకు అడుగుతున్నావు అని నేను అన్నా. అంటే లే పెట్టాలంటే అప్పుడే మరి ఆ క్షణంలో ఏం చేసినావు నాకే తెలియదు. నా చైన్ తీసి ఆయన 100 రూపాయల నోటు మీద పెడితే దానికి నా చైన్ అల్ల పెట్టి 100 రూపాయల నోట్లో పెట్టి అక్కడ రబ్బర్ బ్యాండ్లు పెట్టి కవర్స్లో వేసింది. బిస్కెట్ ప్యాకెట్లు కూడా తెచ్చిన సంగతి కూడా తెలియదు నాకు. అసలు ఎప్పుడు తెచ్చిందేమో. నేను చైన్ తీసిన తర్వాత ఆ బిస్కెట్ ప్యాకెట్లో ఆ కవర్లో 1000 రూపాయలు అందులో పెట్టి 100 రూపాయల నోట్లో పెట్టి ఇంట్లోనే వేస్తున్నామ్మా, నీది నీకే ఉంటుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏం పడకు, ఇక్కడనే ఉంటుంది, ఒక 10 నిమిషాలు అయినాక చూడు, నీది నీకే ఉంటుంది అని అంటే, నా తీసుకొని నువ్వు పెడతాంటున్నావు, నా చేతికి ఇవ్వన్నా కానీ ఇస్తేనే లేడు. అయినా సరే వేసిండేగా. మళ్ళీ తర్వాత ఇక గట్టిగా ముళ్ళు వేసిండు. కొద్దిగా ఇట్లా ఆయన బైక్ మీద ఎక్కినాక చూసినా లేనే లేదు అప్పటికి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు హైదరాబాద్ నగర శివారుల్ని టార్గెట్ గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడ్డారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులైన హసన్ నర్సింగ్, రాజు, వినోద్, పంకజ్, జీసంలు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ట్రైన్లో సిటీకి చేరుకుని నగర శివారు ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తారు. ఒకేసారి 6 చోరీలు చేసుకుని పారిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల కేపీహెచ్బి, నార్సింగ్ ప్రాంతాల్లో ఒకేసారి 5 ఇళ్లలో చోరీలకు పాల్పడింది ఈ టీం. మరికొన్ని ఇళ్లలో చోరీలకు ప్లాన్ వేశారు. నిందితులను పట్టించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. చెడ్డీ గ్యాంగ్లో హసన్, నర్సింగ్, రాజులను అరెస్టు చేసిన పోలీసులు వినోద్, పంకజ్, జీసంలు పరారీలో ఉన్నట్టు తెలిపారు. గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్లున్నాయని, వారు చోరీలనే నేర ప్రవృత్తిగా మార్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇరానీ ముఠా సభ్యుల ఆట కట్టించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ये फूल लाया हूँ ये ऐसा लगते हैं किसी को बोलो मत 10 मिनट के लिए रख दो 5-10 मिनट के लिए ठीक है इसको शुरू करके लगा दे हाँ माँ फिर आप पहन अभी मत पहनना माँ 10 मिनट के बाद पहन ठीक है माँ ठीक है।